హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిపిఏ హబ్ విత్ మీ. మన ఛానల్లో ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అండ్ ఏఐ టూల్స్ ఎక్స్ప్లెనేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. ఎందుకంటే వీడియో రిలీజ్ అయిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ వచ్చుద్ది. ఇంకా మనం వీడియోలోకి వెళ్దాం. సెట్స్ ఎలా వర్క్ అవుతాయి, ఇంకా మనం దీని మీద ఒక చిన్న మినీ ప్రాజెక్ట్ రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్ కూడా డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్, అసలు సెట్ అంటే ఏంటి? సెట్ అనేది సెట్స్ కూడా ఎలా వర్క్ అవుతాయి అంటే లిస్ట్ లాగా టబుల్స్ లాగే ఉంటాయి. కాకపోతే ఇక్కడ మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే మనకి సెట్లో మనం కర్లీ బ్రేసెస్ యూజ్ చేస్తాం. లిస్ట్లో ఏంటి స్క్వేర్ బ్రేసెస్ యూజ్ చేస్తాం. టపుల్స్లో ఏంటంటే రౌండ్ బ్రేసెస్ ఉంటాయి. ఈ లిస్ట్ టపుల్ అనేది ఏంటంటే ఆర్డర్డ్ కలెక్షన్ ఆఫ్ డేటా సెట్స్ తీసుకుంటాయి. కానీ ఇక్కడ సెట్లో ఏంటంటే అన్ఆర్డర్డ్, అంటే నువ్వు ఆర్డర్లో ఇవ్వాలి అనేమి ఉండదు. ఇంకోటి ఏంటంటే యూనిక్ వాల్యూస్ స్టోర్ చేసుకుంటుంది. డూప్లికేట్స్ రిమూవ్ చేసి, అంటే మీరు ఒకటే వాల్యూ 2 టైమ్స్ ఇస్తే అది రిమూవ్ చేసేస్తుంది. కానీ మీకు లిస్ట్లో టబుల్స్లో ఏంటంటే డూప్లికేట్స్ అలో చేస్తుంది. రెండిట్లో మనకి లిస్ట్ అనేది జనరల్గా చేంజ్ చేసుకునే డేటాస్ ఏమన్నా ఉంటే యూజ్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఎగ్జాంపుల్ ఒకటి ఉంది కదా, ఫ్రూట్స్ అనేది ఒక సెట్ లాగా. అంటే ఇప్పుడు యాపిల్, బనానా, మ్యాంగో 3 డిఫరెంట్, కానీ ఆర్డర్లో పెట్టాలని లేదు. మీరు మ్యాంగో ఫస్ట్ పెట్టుకోవచ్చు, బనానా ఫస్ట్ పెట్టుకోవచ్చు, లేదా మీరు మీ ఇష్టం మ్యాంగో అయినా ఫస్ట్ పెట్టుకోవచ్చు. రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ ఏంటంటే క్లాస్ అటెండెన్స్. ఇప్పుడు ఒకరికి ఇచ్చిన రోల్ నెంబర్ ఇంకొకరికి ఇవ్వగలమా? లేదు కదా. అలాగే మనకి టపుల్స్లో లిస్ట్లో మనకేంటంటే అలా ఉంటుంది అన్నమాట డూప్లికేట్స్, కానీ సెట్స్లో అలా ఉండదు. అందుకని నో డూప్లికేట్స్, అన్ఆర్డర్డ్ ఉంటుంది, మ్యూటబుల్, అంటే మీరు మళ్ళీ చేంజ్ చేసుకోవచ్చు. కానీ టపుల్స్ చేంజ్ చేసుకోలేం. సెట్స్ అయితే మనం చేంజ్ చేసుకోవచ్చు లిస్ట్ లాగా. మెయిన్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే అసలు సెట్స్కి అన్ఆర్డర్డ్, అంటే మీరు ఆర్డర్లో ఇవ్వాలనేమి ఉండదు. యూనిక్ వాల్యూస్ ఉంటాయి, యాడ్ రిమూవ్ కూడా చేయొచ్చు. మ్యూటబుల్ అంటే చేంజ్ చేసుకోవచ్చు, కానీ డూప్లికేట్స్ అలా ఉండదు. యాడింగ్ అండ్ రిమూవింగ్. ఇప్పుడు సపోజ్ మనం ఇక్కడ ఫంక్షన్స్ అంటే డాట్ యాడ్ అని, డాట్ రిమూవ్ అని యూజ్ చేస్తాం. ఇప్పుడు యాపిల్, బనానా ఉంది, ఇక్కడ ఆరెంజ్ యాడ్ చేయాలనుకున్నాం, అప్పుడు యాడ్ అని ఇచ్చాం. యాపిల్ రిమూవ్ చేయాలనుకుంటే రిమూవ్ అని. సెట్ ఎప్పుడైనా సరే కర్లీ బ్రేసెస్ యూజ్ చేస్తాం అనమాట. ఫంక్షన్స్ ఇవి. అసలు ఆపరేషన్స్ ఏమేమి ఉంటాయి? యూనియన్, అంటే మనం ఒక 2-3 సెట్స్ని కలపడానికి. ఇంకా ఇంటర్సెక్షన్, కామన్ ఎలిమెంట్స్ని తీయడానికి మనం ఇంటర్సెక్షన్ యూజ్ చేస్తాం. ఇంటర్సెక్షన్ అనేది ఇప్పుడు సపోజ్ మీరు ఏదైనా ఆల్ఫాబెట్స్ సంబంధించి ఎగ్జామ్ రాస్తున్నారు, లైక్ మల్టీ చాయిస్ క్వశ్చన్స్ లాగా. ఇప్పుడు ఆల్రెడీ దానికి ఒక లిస్ట్ ఇచ్చేసి ఉంటారు, అంటే ఏది కరెక్ట్ ఆప్షన్ అవన్నీ మీకు కంపేర్ చేసుద్ది. అలాగే మనకి ఇంటర్సెక్షన్ అనేది కామన్ ఎలిమెంట్స్ని తీసుద్ది. అంటే ఇప్పుడు మీరు కరెక్ట్ ఆప్షన్స్ పెట్టినాయే కదా అది ఇచ్చేది, అలాగా ఇంటర్సెక్షన్ అనేది. యూనియన్ అనేది ఏం చేస్తుంది అంటే అన్ని ఎలిమెంట్స్ని కంబైన్ చేసి ఇచ్చుద్ది. ఇప్పుడు సపోజ్ మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే యూనియన్ మీద, ఒక సెట్లోనేమో మీరు వెజిటేబుల్స్ ఇస్తారు, ఒక సెట్లోనేమో మీరు ఫ్రూట్స్ ఇస్తారు. అదే మీరు మార్కెట్కి వెళ్ళినప్పుడు రెండు ఒకే చోట తీసుకుంటారుగా. అలాగేంటంటే మీరు లిస్ట్ కంబైన్ చేయొచ్చు, అంటే మీకు యూనియన్ అంటే 2 సెట్స్ యాడ్ చేసుకోవచ్చు అనమాట. లేదు ఇప్పుడు ఒక 2 సెక్షన్స్ ఉన్నాయి, ఏ సెక్షన్, బి సెక్షన్ అని. ఒక 5th క్లాస్కి సంబంధించి ఏబి సెక్షన్స్ కాకుండా మొత్తం లిస్ట్ ఇవ్వమంటే మనం కంబైన్ చేసి ఇస్తాం. అలాగా. లేదు టాపర్స్ని రిమూవ్ చేసేవమంటే ఇంటర్సెక్షన్ లాగా. నెక్స్ట్ డిఫరెన్స్ ఏంటి? మీరు ఏదన్నా బయటికి వెళ్ళినప్పుడు డిఫరెన్స్ ఎక్కడ యూజ్ అవుద్ది అంటే, ఇప్పుడు మీరు మీ ఫ్రెండ్ ఒక లిస్ట్ రెడీ చేసుకున్నారు. ఆ లిస్ట్లో ఏంటంటే సపోజ్ మేకప్ ఐటమ్స్ ఉండొచ్చు, లేదా ఎనీ గ్రాసరీస్ ఉండొచ్చు. మీరేం చేస్తారంటే మీ ఫ్రెండ్ లిస్ట్ తక్కువ ఉంది, మీ లిస్ట్ ఎక్కువ ఉంది అనుకో, కామన్ ఐటమ్స్ ఏమున్నాయో చూసి రిమూవ్ చేసేస్తారు వాళ్ళ దాంట్లో నుంచి. అప్పుడు ఒకటే లిస్ట్ కదా మనకి ఈజీగా ఉండడానికి. అలాగా. సిమెట్రిక్ డిఫరెన్స్ అంటే ఏంటి? ఏ కానీ బి కానీ మన సిమెట్రిక్ కింద ఏ అండ్ బి, అంటే ఏ ఆర్ బి అని చెప్పి, కానీ బోత్ రాకూడదు. అలాగా. ఇంకొక ఎగ్జాంపుల్స్ ఏం చెప్పొచ్చు అంటే, ఇప్పుడు యూనియన్ ఉంది. సపోజ్ మీరు ఏదైనా గేమ్స్ ఆడటానికి వెళ్తున్నారు. ఒక 2 టీమ్స్ సెలెక్ట్ అయినాయి మీ కాలేజ్ నుంచి లేదా స్కూల్ నుంచి. ఆ 2 టీమ్స్ని కంబైన్ చేసి పంపిస్తారు, అంటే గేమ్స్కి సింగిల్ టీమ్ లాగా. అలాగా మీరు కంబైన్ ఆల్ యూజ్ చేసినప్పుడు యూనియన్ ఆపరేటర్
2 సెట్స్ అలా కంబైన్ అవుతాయన్నమాట. ఆ క్రికెట్ టీమ్స్ మనకి మెర్జ్ అయినట్టు. నెక్స్ట్ ఇంటర్సెక్షన్ లేదా ఇప్పుడు ఒక 2 ప్లేయర్స్ ఆడుకుంటున్నారు. టీమ్ ఏ, టీమ్ బి ఆడుతున్నారు. బోత్ టీమ్స్‌లో అందరిని పంపించలేరు కదా! కొన్ని కామన్ కీ పాయింట్స్‌ని చూసి వీళ్ళు బాగా ఆడుతున్నారు అని చెప్పి వాళ్ళ వరకు సెలెక్ట్ చేసి ఇంటర్సెక్షన్ యూజ్ చేస్తారు. డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు ఒక 2 టీమ్స్ ఉన్నాయి. మీకు అందులో ఒక ఈ టీమ్ ఏ వాళ్ళే కావాలి. కానీ టీమ్ బిలో కామన్‌గా అంటే ఇప్పుడు సపోజ్ కొంతమంది ఫీల్డింగ్ చేస్తారు. కొంతమంది బ్యాటింగ్ చేస్తారు. అలాగా నాకు టీమ్ ఏ మొత్తం కావాలి. కానీ టీమ్ బిలో బ్యాటింగ్ చేసేవాళ్ళు మాత్రమే కావాలి అనుకుంటాం. అప్పుడు డిఫరెన్స్ యూజ్ చేస్తాం అన్నమాట. ఏ తీసుకుంటాం కానీ బి తీసుకోము పూర్తిగా అలాగా. ఇంకోటి సిమ్మెట్రీ అంటే ఏంటంటే మనకి ఓన్లీ 1 టీమ్. ఇప్పుడు 2 టీమ్స్ ఉంటాయి. ఆ 2లో జస్ట్ కామన్‌గా ఉన్న టీమ్స్ గాని లేదా యూనిక్ ప్లేయర్స్ ఉంటారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దాంట్లో బెస్ట్ ఉంటారు క్రికెట్‌లో అలాగా. నెక్స్ట్ ఏంటంటే ఇందులో బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ కొన్ని ఉంటాయి. ఎలా అయితే టబుల్స్‌కి, లిస్ట్‌కి ఉంటాయో. ఫస్ట్ మనకి లెంత్ అంటే దాని లెంత్ ఇవ్వడం. అంటే ఇప్పుడు మనం యూజ్ చేసాం గదా! మనం లిస్ట్‌లో గాని, టబుల్స్‌లో గాని దాని లెంత్ ఎంత? అంటే ఎన్ని ఐటెమ్స్ ఉన్నాయి? మాక్స్, మిన్, సమ్ అని అంటే మాక్స్ అంటే ఇచ్చిన లిస్ట్‌లో మాక్సిమం నంబర్ ఎంత అని, లేదా మినిమమ్ నంబర్ ఎంత, లేదా ఆ ఇంటీజర్స్ యొక్క సమ్ ఎంత. అవన్నీ మనం ఆల్రెడీ టబుల్స్‌లో, లిస్ట్‌లో, స్ట్రింగ్‌లో గూడా చూసాం కొన్ని. ఇప్పుడు రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే, మీ కాలేజ్‌లో ఉన్న కాలేజ్ స్టూడెంట్ ఐడీ. ఇప్పుడు మీ రోల్ నంబర్ ఇంకొకళ్ళకి ఉంటదా? ఉండదు. లేదు మీరేదన్నా ఈమెయిల్ క్రియేట్ చేసుకుంటున్నారు. ఒకటే ఈమెయిల్ ఐడీతో మీరు 2 సార్లు రిజిస్టర్ చేసుకోగలరా? అంటే డూప్లికేట్ వచ్చిద్ది గదా! అక్కడ మనకి సెట్స్ యూజ్ చేస్తారు. లేదా షాపింగ్ కార్ట్ ఉంది. ఇప్పుడు మీరు కొన్ని డ్రెసెస్ గాని, షర్ట్స్ గాని యాడ్ చేసుకుంటారు. మీరు వాటిని మల్టిప్లై చేయగలరు తప్ప, ఒకటి ఐటెమ్ 2గా కనపడదు మనకు. అంటే క్వాంటిటీనే కనపడుద్ది. కానీ సింగిల్ ఐటెమే మనకి డిస్‌ప్లే అవుద్ది. దానికి క్వాంటిటీ డిస్‌ప్లే చేస్తారు మనకి. అంటే ఎంత క్వాంటిటీ అని. టీమ్ సెలక్షన్స్‌లో గూడా యూజ్ చేస్తారు. అంటే ఎవరు యూనిక్‌గా ఆడుతున్నారు క్రికెట్. లేదా ఎవరు ఎందులో బాగా ఆడతారు. లైక్ బౌలర్స్ కొంతమందుంటారు. బ్యాట్‌మ్యాన్స్ అలాగా. నెక్స్ట్ ఇప్పుడు మనం ఒక చిన్న మినీ ప్రాజెక్ట్ ఏం చేద్దాం అంటే, నేను ఒక క్లబ్ పెడుతున్నా. నాకు ఆ క్లబ్‌లో ఏంటంటే స్టూడెంట్స్ క్లబ్ లాగా. ఇందులో ఏంటంటే స్టూడెంట్స్ వాళ్ళు రిజిస్టర్ అవ్వచ్చు. తర్వాత మళ్ళీ వాళ్ళు యాడ్ అవ్వచ్చు, రిమూవ్ అవ్వచ్చు. అంటే ఇప్పుడు డూప్లికేట్స్ లేకుండా ఒక్కొక్క స్టూడెంట్‌కి ఒక్కొక్క నేమ్ కానీ, మనం రోల్ నంబర్ కానీ ఇద్దాం. నేనేంటంటే ఇక్కడ నేమ్స్ తీసుకుంటున్నా. అక్కడ ఏం చేద్దామంటే రోల్ నంబర్ ఇచ్చి, ఒక రోల్ నంబర్ ఇద్దరు ముగ్గురికి ఇవ్వలేము. అదే ఒకవేళ మీ జూనియర్స్ వచ్చారు. అప్పుడు వాళ్ళని యాడ్ చేసుకోవడానికి యాడ్ అని. లేదా మనకి లాస్ట్ ఇయర్ వాళ్ళు ఎళ్ళిపోతున్నారు. అప్పుడు మనం లాస్ట్ ఇయర్ వాళ్ళని పంపించడం కోసం అంటే క్లబ్‌లో ఇంకా వాళ్ళు ఎళ్ళిపోవాలి గదా! అప్పుడు మనం రిమూవ్ యూజ్ చేస్తాం. అలాగ ఒక మినీ ప్రాజెక్ట్ ప్లాన్ చేద్దాం. ఇప్పుడు ఒక్కసారి మొత్తం బ్రీఫ్‌గా అంటే ఇంటర్వ్యూలో ఒకవేళ సెట్స్ గురించి అడిగితే ఎలా అడుగుతారు? అసలు సెట్స్ ఏంటో ఒకసారి చూద్దాం. వాట్ ఈస్ సెట్? సెట్ అనేది మనకి అనార్డర్డ్ అంటే దానికి ఆర్డర్‌తో పని లేదు. ఇంకొకటి మ్యూటబుల్ మనం చేంజ్ చేసుకోగలం లేదా యాడ్ చేసుకోగలం. ఇంకా మనకి డూప్లికేట్. ఇంకా మనకి డూప్లికేట్ వాల్యూస్ ఎందుకు రిమూవ్ అయిపోతాయి. అంటే ఇప్పుడు డూప్లికేట్ వాల్యూస్ వస్తే మనకి ఒక్కోసారి ఎర్రర్స్ వస్తాయి. అలాగా ఇందులో డూప్లికేట్ వాల్యూస్ రిమూవ్ అయిపోతాయన్నమాట. ఎందుకు? సెక్యూరిటీ పర్పసెస్ గాని అలాగా. లిస్ట్‌కి, సెట్‌కి డిఫరెన్స్ ఏంటి? లిస్ట్ అనేది మనకి స్క్వేర్ బ్రేసెస్‌తో ఉంటది. సెట్ అనేది మనకి కర్లీ బ్రేసెస్‌తో ఉంటది. ఇంకొక మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే లిస్ట్ అనేది మనకి ఆర్డర్డ్‌లోనే తీసుకుంటదనమాట. మెయిన్ డిఫరెన్స్ అదే. లిస్ట్ అనేది ఆర్డర్డ్ కలెక్షన్ ఆఫ్ డేటా తీసుకుంటది. సెట్ అనేది అనార్డర్డ్ తీసుకుంటది. సెట్‌లో ఎప్పుడు మన సెట్స్ ఎప్పుడు యూజ్ చేస్తాం? మనకి డూప్లికేట్ ఐడీస్ రాకూడదు మన ప్రాజెక్ట్‌లో. ఎలాగంటే కాలేజీ సిస్టమ్స్ గాని అలాగా. కానీ లిస్ట్ ఏంటంటే మీరు లిస్ట్‌లోను, సెట్‌లోను మీరు యాడ్ చేసుకోవచ్చు, రిమూవ్ చేసుకోవచ్చు, పెర్ఫార్మ్ చేసుకోవచ్చు. మెయిన్ డిఫరెన్స్ అయితే సెట్స్ డూప్లికేట్ వాల్యూస్ అలో చేయదు. లిస్ట్ అనేది అలో చేసుద్ది. ఈ రిమూవ్, డిస్కార్డ్ అసలు రిమూవ్‌కి, డిస్కార్డ్‌కి డిఫరెన్స్ ఏంటి? అవి గూడా చూద్దాం.
రిమూవ్‌కి, డిస్కార్డ్‌కి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే, రిమూవ్, డిస్కార్డ్ 2 మనకి ఎలిమెంట్స్ రిమూవ్ చేస్తాయి. కానీ ఒకవేళ మనం రిమూవ్ యూజ్ చేస్తే, మనకి ఇప్పుడు సపోజ్ మీరు 1, 2, 3, 4 అని ఒక లిస్ట్ ఇచ్చారు. 2 రిమూవ్ చేశారు, 5 రిమూవ్ చేశారు. రిమూవ్ అనే ఫంక్షన్ యూజ్ చేసి. ఒకవేళ మనం మళ్ళీ 5ని ప్రింట్ చేయాలని చూస్తే ఎర్రర్ అంటే మనకి ఎర్రర్ రిటర్న్ అవుద్ది. కానీ డిస్కార్డ్‌లో ఏంటంటే ఎర్రర్ రిటర్న్ అవ్వదు. అంటే ఏంటి ఇప్పుడు సపోజ్ మీరు ప్రియా అనే ఒక ఒక లిస్ట్ తీసుకుందాం. లైక్ ఇప్పుడు జాన్, రాహుల్, ప్రియా అని చెప్పి ముగ్గురున్నారు. మీరు రాహుల్‌ని రిమూవ్ చేశారు. జాన్, ప్రియా ఉన్నారింక. అదే మీరు ప్రియాని రిమూవ్ చేస్తే, ప్రియా అనేది రిమూవ్ అవుద్ది. కానీ మీకు ఎర్రర్ వచ్చుద్ది. ఎందుకు? ప్రియా రిమూవ్ అయిపోద్ది. అదే మీరు మళ్ళీ దాన్ని యాడ్ చేయాలనుకున్నా, లేదా రిట్రీవ్ చేసుకోవాలనుకున్నా మనకి ఎర్రర్ వచ్చుద్ది. రిమూవ్ అని యూజ్ చేస్తే. అదే డిస్కార్డ్ యూజ్ చేస్తే ఇప్పుడు మిస్సింగ్ వాల్యూస్ ఏమన్నా ఉన్నాయి. సపోజ్ మీ కాలేజ్‌లో కొంతమంది మధ్యలో ఎళ్ళిపోవచ్చు, లేదా డీటైన్ అవ్వచ్చు. కొంతమంది రోల్ నంబర్స్ మీకు కనపడవు తర్వాత సెమ్ నుంచి. అప్పుడేంటి వాళ్ళు డిస్కార్డ్ చేసేస్తారు. అంటే ఏంటి సిస్టమ్స్‌లో కానీ అందులో ఏమీ ఉండదు. ఒకవేళ మీరు రిట్రీవ్ చేసుకోవాలన్నా అది ఎర్రర్ చూపియదు. అసలు ఆ యూజర్ లేదని చూపిచ్చుద్ది. అలాగా రిమూవ్ యూజ్ చేస్తే ఏంటంటే, ఒకవేళ మిస్సింగ్ వాల్యూస్ ఉంటే మన సెట్‌లో అది ఎర్రర్ ఫౌండ్ చేసి రిటర్న్ చేసుద్ది. అదే డిస్కార్డ్ ఇస్తే సైలెంట్‌లీ ఇగ్నోర్ చేసుద్దనమాట. ఇంకోటేంటి యూనియన్, ఇంటర్సెక్షన్. ఇప్పుడు సపోజ్ యూనియన్ అంటే 2 టీమ్స్, ఒక 2 క్రికెట్ టీమ్స్ కలిసి వర్క్ చేయడం. ఇంటర్సెక్షన్ అంటే ఒక కామన్ పాయింట్స్‌ని పట్టుకొని వాళ్ళ వరకు మనం ఇంకొక టీమ్ ఫార్మ్ జేయటం. సపోజ్ ఇప్పుడు బ్యాట్స్‌మెన్ అంతా ఒక 10 ఉన్నారు. ఈ టీమ్‌లో 5, ఈ టీమ్‌లో 5 ఉన్నారు. ఆ 5 మెంబర్స్‌ని కలిపి ఇంకొక సెట్ ఫార్మ్ చేయటం. అలాగే ఇంటర్సెక్షన్ అనేది కామన్‌గా ఉన్న వాటిని తీసుకుంటది. ఈ సెట్స్ మీద అసలు కామన్‌గా ఎలా వర్క్ అవుతాయి? అంటే ఇప్పుడు సెట్ ఎలా క్రియేట్ చేయాలి? అవన్నీ ఇప్పుడు ల్యాబ్‌లో చూద్దాం. సెట్స్ ఎలా క్రియేట్ చేయాలి? వాటి మీద ఒక 2, 3 ఆపరేషన్స్ గూడా పర్ఫార్మ్ చేసి చూద్దాం. సెట్స్ అని చెప్పి నేను నా ఫైల్‌కి నేమ్ ఇచ్చి, ఇక్కడ కనెక్ట్ చేసుకుంటున్నా. మనం కనెక్ట్ చేసుకోవటం వల్ల ఏంటంటే, మనకి సర్వర్ కనెక్ట్ అయిపోద్ది డైరెక్ట్‌గా మనం రన్ చేసుకోవడానికి. కొద్దిగా జూమ్ చేస్తున్నా నేను. ఓకే. ఇప్పుడు క్రియేటింగ్ ఏ సెట్ అని చెప్పి నేను నేమింగ్ ఇస్తున్నా. ఓకే. ఫ్రూట్స్ అని చెప్పి ఒక సెట్ క్రియేట్ చేస్తున్నా. అంటే మనకి సెట్స్ అనేవి కర్లీ బ్రేసెస్‌తో ఇస్తాం గదా! అందుకని నేను కర్లీ బ్రేసెస్‌తో సెట్స్ క్రియేట్ చేస్తన్నా. ఇలా ఒక సెట్ నేను క్రియేట్ చేశా. ఇప్పుడు దీన్ని రన్ చేసుకుంటున్నా. ఓకే. ఎర్రర్స్ ఏమీ లేవు. ఇప్పుడు దీన్ని ప్రింట్ చేసుకుంటున్నా. ఇప్పుడు నేనేంటంటే ఇది ఒక షాపింగ్ కార్ట్ అనుకుంటే నేను కివి, యాపిల్, బనానా కొందామని ఎళ్ళా. నాకక్కడికెళ్ళగానే నాకు మ్యాంగో గూడా తీసుకోవాలనిపిచ్చింది. నేనిప్పుడు యాడ్ చేసుకుంటా అనమాట. అంటే నేను మ్యాంగోని యాడ్ జేసుకోవాలి. అప్పుడు ఫ్రూట్స్ డాట్ యాడ్ అని చెప్పిచ్చి స్ట్రింగ్స్ అని ఎప్పుడు మనం డబుల్ కొటేట్స్‌లో ఇవ్వాలి కదా! అందుకని నేను డబుల్ కొటేట్స్‌లో ఇచ్చా. మళ్ళా నేను ఫ్రూట్స్ అని ప్రింట్ చేసుకుంటున్నా. దీన్ని రన్ చేశా. చూసారు కదా! మనకి మ్యాంగో కూడా యాడ్ అయింది. మనకి ఎలిమెంట్స్ అనేది స్టోరింగ్ ప్రాసెస్ హాష్ టేబుల్ ద్వారా జరుగుద్ది. కాబట్టి మనం ఏది ఎలా వచ్చుద్దో చెప్పలేము. ఎందుకంటే మనకిది అనార్డర్డ్ గదా! మనకది ఎలాగైనా తీసుకోవచ్చు. హాష్ టేబుల్స్ అనేది మళ్ళా ఒక పెద్ద కాన్సెప్ట్. ఇప్పుడు నేను బనానా రిమూవ్ చేయాలనుకుంటున్నా. నేను డబుల్ కొటేట్స్‌లో బనానా అని చెప్పి ఇచ్చా. ప్రింట్ ఫ్రూట్స్ అని చెప్పిచ్చి రన్ చేశా. నాకు ఇప్పుడు బనానా రిమూవ్ అయిపోయింది గదా! ఇప్పుడు ఫ్రూట్స్ డాట్ డిస్కార్డ్ అని చెప్పిచ్చి బనానా అని చెప్పి ఇచ్చా. జస్ట్ మనకి రన్ అయింది. కానీ మనం ఆల్రెడీ బనానా రిమూవ్ చేశాం గదా! అదే ఇప్పుడు నేను ఫ్రూట్స్ డాట్ రిమూవ్
నేను బనానాని ఎంటర్ చేశా. నాకు ఎర్రర్ త్రో చేసింది. ఎందుకు? బనానా ఆల్రెడీ రిమూవ్ అయిపోయింది అని. అదే నేను డిస్కార్డ్ రన్ చేస్తే నాకెందుకు ఇవ్వలా ఎర్రరు? ఎందుకంటే ఇప్పుడు బనానా ఉన్నా లేకపోయినా దానికి అనవసరం. డిస్కార్డ్ అనేది ఎర్రర్ త్రో చేయదు. జస్ట్ అది రిమూవ్ అయిపోయి ఉన్నా సరే రిమూవ్ అయినట్టు చూపిచ్చుద్ది అంతే. ఇవేంటంటే జస్ట్ యాడ్ ఎలా చేసుకోవాలి, రిమూవ్ ఎలా చేసుకోవాలి, ప్రింట్ ఎలా చేసుకోవాలి అది మొత్తం వర్క్. నెక్స్ట్ ఏం చేద్దామంటే వీటికి యూనియన్ ఎలా చేయాలి అవన్నీ మనం పార్ట్ 2లో డిస్కస్ చేసుకుందాం. ఇక్కడ దాకా నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని మీ ఫ్రెండ్స్కి రికమెండ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో మనం దీని మీద మినీ ప్రాజెక్ట్ ఎలా చేయాలి, సెట్ ఆపరేషన్స్ ఎలా చేయాలో చూద్దాం. Like and subscribe to our channel. Don't forget to set the bell icon.